శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. ఇక్కడ జ్ఞాన విజ్ఞానములతో కూడుకున్నటువంటి రహస్యములన్నీ కూడా ఈ యొక్క అధ్యాయమందు మనకు క్షుణ్ణంగా తెలియబడతాయి. కావున అధ్యాయాన్ని పూర్తిగా పరిశీలించి జ్ఞానం అంటే ఏమి, విజ్ఞానం అంటే ఏమి, జ్ఞానముకు విజ్ఞానముకు గల తేడాలు ఏమి అన్నీ కూడా మనకు తెలియబడాలి అంటే ఈ యొక్క అధ్యాయం 7వ అధ్యాయం పూర్తిగా పరిశీలన చేద్దాం. ఇందులో మొదటి శ్లోకం 7వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నాడు, మయ్యాసక్త మనాహ పార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు. భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఏమి చెబుతూ ఉన్నాడు? ఓ అర్జున, నాయందు ఆసక్తి గల మనస్సు కలిగి నన్నే ఆశ్రయించి యోగము ఆచరించుచు నిస్సందేహముగా సంపూర్ణముగా నన్నెట్లు తెలుసుకొనగలవో దానిని అనగా ఆ విధానాన్ని, ఆ పద్ధతి నీకు నేను చక్కగా తెలియచేస్తాను అని అర్జునుల వారితో శ్రీకృష్ణ పరమాత్మ తెలియచేశారు. మన అందరి కోసం భగవంతుని గూర్చి తెలుసుకొనిన వారు జనులలో చాలా అరుదుగా నుందురు. అందునను ఏ విధమైన సందేహము లేక సంపూర్ణముగా తెలుసుకుని వారింకను అరుదు. ఆ ప్రకారముగా భగవంతుని తెలుసుకొనవలెననిన మొట్టమొదట 3 అర్హతలు ఉండవలెను అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఏమిటి ఆ 3 అర్హతలు అంటే, భగవంతుని యందే మనస్సు ఆసక్తమై ఉండవలెను, భగవంతునే ఆశ్రయించవలెను, భగవత్ ప్రాప్తికై ధ్యానాది యోగములను అభ్యసించవలెను అని 3 షరతులు ఇక్కడ భగవానుడు పెట్టాడు. మనస్సు ఒక టార్చి వంటిది. దానిని దృశ్యము వైపునకు త్రిప్పినచో దృశ్య పదార్థములు గోచరించును, అంతర్ముఖముగా త్రిప్పినచో ఆత్మవస్తువు అనగా భగవంతుడు గోచరించును. దేని యందు చిత్తము తీవ్రమగు ఆసక్తి కలిగి ఉండునో దానిని గూర్చి అది నిరంతరము చింతించుచుండును. అజ్ఞానుల మనస్సు శబ్దాది విషయములందే ఆసక్తి గొనుచుండును గావున వానిని గూర్చియే చింతించుచు పరమాత్మ నిరుంగజాలకుండుదురు. కానీ విజ్ఞులగు వారు తమ మనస్సును భగవదన్ముఖము చేసి భగవత్ తత్వమును అనుభూతమనర్చుకొని పరమానందం అనుభవించుదురు. కావున జ్ఞానుల వలె శాశ్వత పరమాత్మనే ఆశ్రయించవలెను గాని అశ్వర ప్రాపంచిక పదార్థములను కాదు. క్షణిక దృశ్య పదార్థములను నమ్ముకొని వానిని ఆశ్రయించినచో జీవుడు జన్మ దుఃఖాది మహాప్రమాదముల ఎదుర్కొనవలసి వచ్చును. కావున మయ్యాసక్త మనాహ మదాశ్రయ అను పదముల ద్వారా భగవదాశ్రయమే ఇచట ప్రోత్సహించబడినది. నా యందు ఆసక్తమైన మనస్సు కలిగి నన్నే ఆశ్రయించి యోగమును అభ్యసించుచు నన్నెట్లు తెలుసుకొనగలవో అని చెప్పుట బట్టి జ్ఞానయోగమునకు భక్తి యోగము ధ్యానయోగము సహాయభూతములుగా నుండగలవని తెలియచున్నది. భగవంతుణ్ణి పొందడానికి కావలసినది మొట్టమొదట భక్తి. భక్తి అనే పునాది ఉండాలి. ఆ భక్తి అనే పునాది ఉన్నప్పుడు జ్ఞానయోగమైన కర్మయోగమైన ఏది చేసినా కూడా నీకు సరైనటువంటి ఫలితం లభ్యమవుతుంది.
భక్తి అనే పునాది లేకుండా, శరణాగతి భావము లేకుండా సర్వశ్రేష్ఠుడు కావాలి అంటే అంత సులువు కాదు. జ్ఞాని వరకు సరి, విజ్ఞానాన్ని పొందినటువంటి వాడు మాత్రం ఆ యొక్క లక్షణాలు కలిగి సర్వశ్రేష్ఠత్వాన్ని పొందగలుగుతాడు అని మనకు తెలియబడుతుంది. మరియు మాకు భగవతత్వము తెలియట లేదే అని కొందరు అడుగుచుందురు. దానికి సమాధానం ఈ శ్లోకమున చెప్పబడినది. దైవమునందే ఆసక్తమైన చిత్తము కలిగి ఉండుట, దైవమునే ఆశ్రయించుట, ధ్యానాది యోగములను అభ్యసించుట అను యోగ్యతలు గలవానికి దైవ జ్ఞానము, దైవానుభూతి గలుగగలదని ఇట సూచింపబడినది. భగవంతునిపై భక్తి ఎట్లా ఉంటుందో అదే విధముగా గురువుపై భక్తి విశ్వాసములు కలిగి ఉన్న వ్యక్తి తప్పక నిజము తెలుసుకోగలుగుతాడు. శ్రీకృష్ణ పరమాత్మ గురుమూర్తిగా భావించి శరణాగతుడైన అర్జునునికి బోధ తెలియచేయవలసినటువంటి అవసరం వచ్చినది కదా శ్రీకృష్ణ పరమాత్మకి. శరణాగతుడైనప్పుడే కదా బోధ తెలియచేశాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి. ఆ విధమున ఈ యొక్క కలియుగములో కూడా మానవ ధర్మం గురువుని ఆశ్రయించడం అయి ఉన్నది. ఈ యొక్క మాంస పిండం మంత్రపిండముగా మారినప్పుడు, గురు కరుణ మనకు ప్రాప్తించినప్పుడు నిజము తెలియబడుతుంది. దీనికి కావలసినది మొట్టమొదటిది భక్తి. ఆ భక్తి కలిగినప్పుడు ఆ పునాది పైన వినయ విధేయతలు, శరణాగతి భావము అన్నీ కూడా లభ్యమవుతాయి అని మనకు భగవంతుడు చెబుతూ ఉన్నాడు. భగవంతుని సంపూర్ణముగా నిస్సంశయముగా తెలుసుకొనవలెనైనా కావలసిన యోగ్యతలు ఏమిటి అన్నప్పుడు మనకు నిస్సందేహముగా ఈ మూడింటిని మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. భగవంతుని యందే మనస్సు ఆసక్తమై ఉండుట, భగవంతునే ఆశ్రయించుట, ధ్యానాది యోగాభ్యాసమును శీలించుట అని అర్థం. భగవంతుడు అనగా నీలో ఉన్నటువంటి ఆత్మ. మొదటగా ఆత్మను ఎరిగి, ఆత్మతత్వాన్ని ఎరిగి, తానెవరో తెలుసుకోవాలి అని తపన కలిగినప్పుడు గురుమూర్తి లభ్యమైతే, అదును చూసి క్షేత్రశుద్ధిని అనుసరించి గురుమూర్తి బీజాన్ని వేసినప్పుడు అది దినదిన అభివృద్ధి అయి ఈ అశాశ్వతమైనటువంటిది ఈ క్షేత్రము, క్షేత్రధర్మము అన్నీ కూడా ఈ ఆత్మతో పాటు విలీనమైపోతుంది. మళ్ళీ ఆత్మ లేదు. ఆత్మ ఉన్నంత వరకు ఎరుక ఉన్నది. ఆత్మాతీతం కేవలాత్మ గురుకరుణ వలన ఎరిగినటువంటి వారికి సునాయాసమవుతుంది. ఆత్మాతీతాన్ని పొందాలి అంటే, ఇది లేకుండా పోవాలి అంటే గురుకరుణ అవసరం, గురు దయ అవసరం. గురు కరుణ కటాక్ష ప్రాప్తి ఎట్లా లభ్యమవుతుంది అన్నప్పుడు పై 3 నియమములకు కట్టుబడి ఉన్నవారికి సునాయాసమని ఈ శ్లోకం మనకు తెలియజేస్తూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.